జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్ళలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్ళలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారు. సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్స విధానాలు ఏవిస్ హాస్పిటల్ సిఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హలో సార్, నమస్తే. హలో అండి. డాక్టర్ గారి కాళ్ళలో సిరల వాపు అంటే వెరికోస్ వెయిన్స్ అంటుంటారు. అసలు అంటే ఏంటి సార్, ఎందుకు వస్తుంది? రైట్. సో వెరికోస్ వెయిన్స్ ఒక చాలా కామన్ ప్రాబ్లం. వెరికోస్ వెయిన్స్ మనం చూసామంటే 16 నుంచి 18% మందిలో ఈ వెరికోస్ వెయిన్స్ గ్రస్తులు ఉంటారు. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి బలవంతంగా 100 మందికి వెళ్ళి పరీక్ష చేసి చూసి వాళ్ళకి స్కానింగ్ చేసామంటే అందులో 16 నుంచి 20 మందికి ఈ వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఉంటుంది. సో అది అంత కామన్ ప్రాబ్లం. మరి ఇంత కామన్ ప్రాబ్లం మీద ఎంత అవగాహన ఉంది అంటే అసలు మీరు చూసారంటే చాలామందికి జబ్బు ఉందని కూడా తెలియదు. ఇవాళ ఎవరో పేషెంట్ వచ్చి అంటున్నారు అసలు దీనికి డాక్టర్ ఉంటారని కూడా నాకు 18 ఏళ్ళుగా తెలియదు అన్నారు. సో అలా అనమాట. సో దీని మీద చాలా అవగాహన తక్కువ, బట్ ప్రాబ్లం ఏమో చాలా కామన్. సో దీని మీద అవేర్నెస్ పెంచడం, ఈ వ్యాధికి ఏంటి, దీని మెలకువలు ఏంటి, ఇది ఎలా చేస్తే తగ్గుతుంది, దీని మీద ఏంటి అపోహలు ఉండకూడదు, ఇది ఎలా చేస్తే తగ్గదు, ఇది ఎలా చేస్తే ప్రబలిపోయి పెరిగిపోతుంది అని తెలియజేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. అది తెలియచేయడానికి కోసమే మనం ఇన్ని క్యాంప్స్, ఇన్ని ఫ్రీ క్యాంప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. సార్, అంటే ఈ సిరల వాపు అనేది ఎందుకు వస్తుంది సార్? అంటే ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? రైట్. సో కాళ్ళకేమో ధమనులు లేదా ఆర్టరీస్ ఏమో రక్తం తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చేవి సిరలు అని ఉంటాయి. ఆ సిరలు వస్తున్న దారిలో వాటి కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ పైకి వెళ్లకుండా మళ్ళీ కింద కాళ్ళలో ఉండిపోయి అలాగా బ్లడ్ అలా స్టాటిక్గా ఉండిపోవడం వల్ల దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. కొన్నిసార్లు మనం ఈ టీవీ షోలో చూపించినట్టుగా వెయిన్స్ ఉబ్బి కనిపిస్తాయి. చాలాసార్లు ఇలా వెయిన్స్ ఉబ్బి కనిపించకుండా కూడా లోపల కాళ్ళలో నొప్పి, చీదర, బాధ, కష్టంతో ఈ వెరికోస్ వెయిన్స్ లోపలే కూడా పెరిగిపోతూ ఉంటాయి. అలా ఉన్నా కూడా వెరికోస్ వెయిన్సే, అలా ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయాలి. సో ఈ మెయిన్ ఎందుకు వల్ల వస్తాయంటే ఈ కవాటాలు చెడిపోవడం వల్ల. చాలామంది ఈ కవాటాలు ఎక్కువ నిల్చోవడం వల్ల చెడిపోయాయని అనుకుంటారు. అది పొరపాటు. యాక్చువల్గా నిల్చోవడం వల్ల ఏంటంటే వచ్చిన వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది అంతే. కాకపోతే వెరికోస్ వెయిన్స్ అసలు పుట్టడానికి కారణం మాత్రం ప్రథమంగా జెనెటిక్ అనమాట. అంటే మీ ఫ్యామిలీలో కొంత ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ ఉండటం వల్లే అవి వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి, పుడతాయి. సార్, అంటే కొంతమంది ఎక్కువగా నిల్చుంటారు, నిల్చుండి వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎక్కువగా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లు ఇలాగా ఉంటాయి, సాఫ్ట్వేర్ వాళ్ళు. సో ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కానీ లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ కొంతమందిలో కాళ్ళు వాపు కూడా వస్తుంటుంది. సో అలాగా ఈ వ్యాధి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? అలా ఈ వ్యాధి రాదు, బట్ అలాగా ఈ వ్యాధి యొక్క తీవ్రత పెరుగుతుంది. సో నేను చెప్పినట్టుగా ఈ వెరికోస్ వెయిన్స్ ఉండటం అనేది జెనెటిక్ అనమాట. 85 to 95% పీపుల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో వెరికోస్ వెయిన్స్ ఉండటం వల్ల వీళ్ళకి వచ్చాయి. సో ఇది రావటం అనేది మీరు పుట్టుకతో వచ్చేది ఒక జస్ట్ ఒక ప్రాబ్లం అనమాట. కాకపోతే దీని తీవ్రం మాత్రం డెఫినెట్గా కూర్చొని ఇంట్లో జాబ్స్ చేసుకునేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఎక్కువ కదులుతూ ఉండకుండా ఎక్కువ దగ్గర నిల్చునేవాళ్ళు, మార్కెటింగ్ పీపుల్, మందుల షాపులు ఓనర్సు, లేదంటే డాక్టర్స్, ఎనస్థీసియా డాక్టర్స్, ఇట్లాంటి ఫీల్డ్స్లో మనం చాలా అధికంగా ఈ వెరికోస్ వెయిన్స్ చూస్తాం. ఓకే సార్, నెక్స్ట్ భద్రాచలం నుండి శ్రీనివాస్ గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓకే శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. అయ్యా. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. అయ్యా చెప్పండి. అయ్యా, ఇది మా మిస్సెస్ కి ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిరలు ఒక కాలుకు ఉన్నాయి సార్, రెండో కాలుకు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాని సర్జరీకి అసలు అక్కడికి వచ్చి మనం ఎన్నాళ్ళు ఉండాల్సి ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది అంటారు సార్? చక్కగా అడిగారు. సో ఎన్నాళ్ళు ఉండాలి? సో ఇప్పుడు ఏంటంటే మా వెరికోస్ సర్జరీ కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కృత్రిమ రూపంలో ఎలా సర్జరీ చేయాలి అనేది చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే చాలాసార్లు మనం చూసారో లేదో, మన కోవిడ్ ఉన్నప్పుడు మనం హాస్పిటల్లో వారం అడ్మిట్ అయ్యి మనం వేరే జబ్బుకి అడ్మిట్ అయ్యి వేరే వాళ్ళ ద్వారా కోవిడ్ తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. లేదా ఏ జబ్బు అయినా కూడా మనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడాను లీస్ట్ పాసిబుల్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే హాస్పిటల్ అతి తక్కువ కాలం ఉండి కూడా వైద్యం చేయించుకోని వెళ్ళగలిగే హాస్పిటల్స్కి వెళ్ళాలి. అది లేటెస్ట్ అనమాట. దాన్ని డే కేర్ సర్జికల్ సెంటర్స్ అంటారు. సో మాది 5 ఏళ్ళ క్రితమే మేము డే కేర్ సర్జికల్ సెంటర్ స్థాపించాం. సో మీరు మా దగ్గర ఏ కొత్త మెషిన్స్ ద్వారా చేయించుకుంటే ఇది చేసుకుని 8 నుంచి 10 నిమిషాలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం ఉండదు. నెక్స్ట్ డే నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ అంటే ఇంటి నుంచి రావటం, ఎత్తడం, దించడం ఇవేవి కూడా చేయించాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే ఈ మిషన్స్ లేటెస్ట్ ఉండటం వల్ల మీకు చిన్న సూది ఉండాలని లోపలంతా నయమైపోతుంది కాబట్టి. కాకపోతే కాస్ట్ విషయానికి వస్తే
ఆ తీవ్రత బట్టి కాస్ట్ కొంత వ్యత్యాసం ఉంటుంది. సో ఒకసారి మీరు మిమ్మల్ని చూసి ఆ కాస్ట్ మీకు క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్పగలం. బట్ ఉండడానికి మాత్రం ఒక పూట వచ్చి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ శ్రీనివాస్ హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి చెప్పండి అయ్య గారు. సర్జరీ చేసిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్జరీ చేశాను అనుకోండి, ఆ సర్జరీ చేసిన తర్వాత మీకు ఏ సర్జరీ చేశారు, ఎటువంటి ప్రాబ్లం చేశారు, మీరు వచ్చినప్పుడు ఎట్లాంటి తీవ్రత ఉంది, అది మీకు తగ్గడానికి ఎన్నాళ్ళు పడుతుందని చెప్పాము, ఇవన్నీ కూడా నోట్స్ ఉంటాయి. ఈ నోట్స్ వెరిఫై చేయకుండా మీకు సర్జరీలో ఏమైంది అని మీకు టీవీ షోలో నేను చెప్పే అవకాశం నాకు లేదు. సో యూజువల్గా ఒకసారి ఆపరేషన్ అయిన వాళ్ళు ఈ కాల్కి ఫోన్ చేస్తే వాళ్ళకి నేను ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేను. దీని మీద అవేర్నెస్ పెంచడము, ఈ వ్యాధి తగ్గించడము, దీని మీద ఎలా తగ్గించాలని మాకు చెప్పడము, మీరు పాత పద్ధతులు చేసుకుంటే ఏం డిఫరెన్స్, కొత్త పద్ధతులు చేసుకుంటే డిఫరెన్స్, ఇట్లాగా జనరల్గా నాలెడ్జ్ పెంచడం పాసిబుల్ అవుతుంది, లేకపోతే అవేర్నెస్ పెంచడం పాసిబుల్ అవుతుంది. ఏం పాసిబుల్ అవ్వదు అంటే మీ పర్టికులర్ కేసులో ఏం జరిగింది, మీ పర్టికులర్ కేసులో ఎలాంటి డిఫరెన్స్ వచ్చింది, మీరు తర్వాత ఎన్నిసార్లు ఫాలోఅప్కి వచ్చారు, ఈ డీటెయిల్స్ ఏవి కూడా నా దగ్గర లేకపోవడం వల్ల నేను క్లియర్గా చెప్పలేను. సో ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇది పెద్దగా యూజ్ ఉండదు. ఏమైనా ఓవరాల్గా మీరు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్ అయితే చెప్పగలం, కానీ ఈ స్పెసిఫిక్ మీ ఆపరేషన్లో ఏం జరిగింది, దాని మెలకువలు ఏంటి అనేది నేను చెప్పడం కష్టం అవుతుంది. ఓకే రైట్. సరే, వెరికోస్ వెయిన్స్కి అంటే చికిత్స విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? రైట్. సో వెరికోస్ వెయిన్స్కి చికిత్స విధానం మనం చూసామంటే, ప్రప్రథమంగా ఇప్పటికీ కూడా చిన్న చిన్న ఊళ్ళల్లో లేదంటే ఆరోగ్యశ్రీ మన గవర్నమెంట్ స్కీముల్లో వీటన్నిటిలో కూడా ఈ కోసి చేసే ఆపరేషన్ చేస్తారు. దాన్ని స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. ఈ రోజుల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఈ కోసి చేసే ఆపరేషన్ చేయరు. ఎందుచేతంటే దీనికి చాలా దగ్గర కొయ్యాలి, కుట్లు వేయాలి, కట్ చేయాలి, మత్తు ఇవ్వాలి, నడుములో సూది ఇవ్వాలి, దీనిలో రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. దానివల్ల ఎన్నో రోజులు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది హాస్పిటల్లో. దాని తర్వాత కూడా కనీసం 10% రోజులు నడుచుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నిటికన్నా మించి ఈ స్ట్రిప్పింగ్ ఆపరేషన్కి 50% సక్సెస్, 50 to 60%, అంటే 40% ఫెయిల్ అయిపోతుంది. దీని నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే మనం మాట్లాడుతున్న లేజర్స్. చిన్న సూది పెట్టి ఈ లోపలికి ఒక వైర్ లాంటిది పంపించి ఈ వెయిన్ని వాటి మటుకు అవే కరిగించేసేస్తాం. అదొక 15 to 20 minute ప్రొసీజరు. అదైనా 2-3 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. ఇంకా కొత్త జనరేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చాలామందికి గ్లూ అని ఇస్తున్నాం. గ్లూ అంటే ఇలాగనే వెయిన్లోకి వచ్చిన పుల్ల లాంటిది పంపించి దాని చివర బంక్ ఉంటుందన్నమాట. ఆ బంక్ని కొంచెం రిలీజ్ చేసుకుంటూ ఆ లోపల వెయిన్ని సీల్ చేసేస్తాం. అలా చేసుకుంటే ఆ స్లైట్గా ఆ కొంచెం కూర్చుని నొప్పి కూడా లేకుండా అయిపోతుంది. సో ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మీకు ఎటువంటి నొప్పి బాధ లేదు కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు. నొప్పి బాధ లేదు కాబట్టి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు రకరకాల టెస్టులు, ఆపరేషన్ ముందు రకరకాల టెస్టులు, మేజర్ ప్రొఫైల్, గిఫైల్ అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు అడ్వాంటేజ్ ఉంటాయి కాబట్టి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ అన్నిట్లోకి ఇంపార్టెంట్, సరే కష్టమో నష్టమో ఇది వేరే సంగతి, బట్ అన్నిట్లోకి మీరు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ గ్లూ కానీ లేజర్ కానీ ఇవి రెండిట్లో కూడా సక్సెస్ రేట్ 98% ఉంటుంది కాబట్టి రికవరీ కూడా బాగుంటుంది. అందరికి సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఇట్లా గ్లూ కానీ లేదంటే లేజర్ ఎబ్లేషన్ కూడా అన్నారు. అంటే లేజర్ ఎబ్లేషన్ ఎలా చేస్తారు, అంటే ఎటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు లేజర్ ఎబ్లేషన్ చేయొచ్చు సార్? రైట్. సో దీనికి ఆన్సర్ 2 రకాలు. ఒకటి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేయొచ్చు, రెండోది అసలు ఆ స్టేజెస్ ప్రకారం వెళ్తామా ఇంకేమన్నా మనం వాడతామా. సో స్టేజ్కి వచ్చేటప్పటికి ఎర్లీ స్టేజ్లో వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. అలా నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు కాలు రంగు మారటం కానీ, వాచటం కానీ, చిన్న నొప్పులు కానీ ఆరంభిస్తాయి. మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి కాలు బాగా నల్లగా అయిపోయి చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి బాగా నల్లగా తయారవుతుంది మోకాల కింద భాగం. అండ్ లాస్ట్ స్టేజ్లో కాళ్ళు పుళ్ళు పడతాయి. కాళ్ళు పుళ్ళు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. సో ఇది ఒక పక్కన పెడితే మేము ఈ స్టేజెస్ కన్నా ఇంకా బెటర్ టెక్నాలజీ వాడతాం. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ ఏంటంటే వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అని చూస్తాం అనమాట. ఈ వీసీఎస్ స్కోర్లో ఏంటంటే మీకు మా హైదరాబాద్ వస్తే మా ఫస్ట్ డాక్టర్ చూసి మీ స్టోరీ అంతా రాసి మీకు దీనివల్ల ఎంత నొప్పి ఉంది, దీనివల్ల ఎంత వాపు ఉంది, ఇవన్నీ రాసుకుంటారు వాళ్ళు. ఇంకో డాక్టర్ గారు మీకు స్కాన్ చేస్తారు. సో మీకున్న సిమ్టమ్స్ దాని సివియారిటీ దానికి పాయింట్లు ఇస్తాం. కాలు నొప్పికి ఒక పాయింట్, కాలు నల్లగైతే 2 పాయింట్, అట్లా ఈ పాయింట్ల వల్ల ఈ పాయింట్లు ఎన్ని ఎక్కువ ఉంటే మీకు అంత బాధ ఉన్నట్టు అదొక పక్కన రాసుకుని నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మీకు ఒక స్కాన్ చేసి ఆ స్కాన్లో కొలతలు తీసుకొని ఈ 2 ఫైండింగ్స్ తీసుకొని నా రూమ్కి వస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు డాక్టర్స్ చూశారు కాబట్టి మీకు ఎలాంటి స్టోరీ కూడా హిస్టరీ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. మీ పాత రిపోర్ట్స్ ఎలాంటివి కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. రెండోది నేనేమన్నా కంగారులో మిస్ అయితే కూడా వాళ్ళు పికప్ చేసి నాకు పంపడం జరుగుతుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను నా రూమ్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్గా స్టడీ అయిపోయింది.
సో ఆ స్టడీలో ఫైనల్ రిజల్ట్స్ నేను ట్యాబ్లెట్ చేసుకోవాలి. సో ఈ రిజల్ట్స్ చూసినప్పుడు ఈ కొలతలు ఎక్కువ ఉండి ఈ వెనుక సివియరిటీ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే లేజర్ అడ్వైస్ చేస్తాం, తక్కువ ఉన్న వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదని చెప్పి పంపించడం జరుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ధనలక్ష్మి హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. నమస్తే మేడం, నమస్తే సార్. చెప్పండి ధనలక్ష్మి గారు మాట్లాడండి. నాకు 3 పిల్లలు సార్. మీ వాయిస్ క్లియర్గా లేదండి, కొంచెం క్లియర్గా చెప్పండి. ఓకే సార్, కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా చికిత్స తీసుకోవచ్చా సార్? అంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ పేషెంట్స్ అంటే ఇంతకుముందు కోవిడ్ సీజన్ ఎక్కువగా ఉండేది, 2 years నుంచి మనం చూసుకున్నా చాలా బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వారిలో ఒకవేళ ఈ వ్యాధి వచ్చినట్లయితే చికిత్స విధానం ఎలా ఉంటుంది, చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చండి. మా పరంగా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పేషెంట్కి ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండటం కానీ, మా ఆపరేషన్ వల్ల వాళ్ళు ఇంకా సిక్ అవటం కానీ, లేకపోతే మా ఆపరేషన్కి తదితర ఇవ్వాల్సిన ఎనస్థీసియా కోసం రకరకాల టెస్టులు చేయటం కానీ ఇవేవి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మైనర్ ప్రొసీజర్ కాబట్టి సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు, కాబట్టి ఎట్లాంటి వాళ్ళని చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఒకటేంటంటే ఆబ్వియస్లీ చేసే రోజు చేసినప్పుడు వాళ్ళకి ఆ కోవిడ్ పాజిటివ్ ఉండకూడదు. సో అందరికీ మేము టెస్ట్ చేసుకుంటాం. మేము Day 1 నుంచి కూడాను మా హాస్పిటల్ని ఒక కోవిడ్ హాస్పిటల్గా మార్చలేదు. 2 కోవిడ్ సీజన్లో కూడా మేము అట్లా మార్చలేదు, 2 waves కూడాను. ఎందుకంటే మాకు ఆ ధనార్జన లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ కన్నా మా పర్టికులర్ ఫీల్డ్ మీద మాకున్న పట్టు స్పెషాలిటీని మేము ఎప్పుడు కోల్పోదలుచుకోలేదు. చాలామంది పిల్లల హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా మార్చారు, యూరాలజీ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా మార్చారు, కార్డియాలజీ హాస్పిటల్ కోవిడ్, అట్లా ఎప్పుడు మేము మార్చలేదు. ఎందుకంటే మా ఫీల్డ్ ఇది. ఇందులో చాలామంది కోవిడ్ అప్పుడు కూడా బాగా జబ్బు ఎక్కువ పెరిగిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కోవిడ్ రహితంగా ట్రీట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఫెసిలిటీ ఉండాలని మేము స్పెసిఫిక్గా ఉన్నాం అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, నవీన్ ఖమ్మం నుండి. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు, నాకు ఒక 1 year బ్యాక్ వెరికోసిల్ గ్రేడ్ 2 ఉందని తెలిసింది సార్. అలాగే అయితే గ్రేడ్ 2 సార్ వెరికోసిల్ వెయిన్స్ కి ఉబ్బిపోతే ఆపరేషన్ చేశారు ఒక 1 year బ్యాక్. అప్పుడు మళ్ళీ ఆ టెస్టికల్ దగ్గర మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెయిన్ రావడం స్టార్ట్ అయింది సార్. పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా సార్? ఉంటుంది, ఎందుకు ఉండదు. బేసిక్గా అంటే కట్ చేసేసే సొల్యూషనే తప్పు కదా. సో అది ఎక్కడ మిస్టేక్ జరిగిపోయింది. సో ఈ రోజుల్లో ఏంటంటే బేసిక్గా కాళ్ళ నుంచి ఎలాగైతే రక్తం పైకి వెళ్ళక కాళ్ళలో ఉండిపోతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాము. టెస్టిస్ నుంచి రక్తం పైకి వెళ్ళలేక ఆ వాల్స్ చెడిపోవడం వల్ల కింద ఉండిపోతే దాన్ని వెరికోసీల్ అంటారు. అలాగే మీకు వెరికోసీల్ వచ్చింది. అలా వెరికోసీల్ ఉంటే పిల్లలు కలగకపోవడం, ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్ రావడం, లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉండటం, ఆడవాళ్ళకి మాట్లాడటం, బాడీ ఎంత సన్నగా ఫెమినైన్ హ్యాబిటస్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో డెఫినెట్గా వారికోసీల్ ట్రీట్ చేయాలి. సో వారికోసీల్ ట్రీట్ చేయడానికి వచ్చినప్పటికీ 2 పద్ధతులు. ఒకటి అక్కడ కట్ చేసి తీయటం. అప్పుడు ఏమవుతుందంటే ఆ కట్ చేసిన తర్వాత ఆ వెయిన్స్కి 2-3 బ్రాంచెస్ ఉంటాయి, మీడియల్ బ్రాంచ్, లాటరల్ బ్రాంచ్ అని. ఇవన్నీ కూడా ఇలా పైకి వెళ్ళి పొట్ట దగ్గర కలుసుకొని హార్ట్కి వెళ్తాయి. సో మేమేం చేస్తామంటే అలా చేయకుండా ఇలా లోపల చిన్న సూది పెట్టి క్యాథెటర్ పంపించి పైనుంచి కిందకి అప్రోచ్ అవుతాం. కింద అక్కడ మాత్రం కట్ చేయము, స్క్రోటం దగ్గర కట్ చేయము, పైనుంచి అప్రోచ్ అయ్యి ఆ వెయిన్స్ ఉన్న బ్రాంచెస్ అన్నింటినీ వాటిని ఏం చేస్తారంటే ఎంబలైజ్ చేసి ఆ వెరికోసీల్ తగ్గిస్తాం. అది యూజువల్లీ ఆబ్వియస్లీ అలా చేస్తే సక్సెస్ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చేయించుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ 1 or 2 yearsలో అసలు వారికోసీల్ కట్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా వారికోసీల్ ఎంబలైజేషన్ ప్రొసీజర్ అధికంగా చేస్తున్నారు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, డెఫినెట్గా చేసి పంపించవచ్చు. రైట్ సార్, ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళలో కాలు ఇంతక మోకాలు కూడా నల్లగా అవుతుంది అని అన్నారు. కొంతమందిలో దురద కూడా వస్తుంది అంటున్నారు. ఇది నిజమేనా సార్? నిజంగా వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది? అబ్సల్యూట్లీ అండి. వారికోస్ వెయిన్స్ ఉంటే కాళ్ళలో వెయిన్స్ కనిపిస్తాయి అని చాలామంది అనుకుంటారు. అలా కనిపించాల్సిన అవసరం చాలా తక్కువ, అలా కనిపించేది కూడా తక్కువ. యాక్చువల్గా అలా లేకుండానే 70% కాళ్ళలో చీదర, కాలు వాచటం, కాలు నొప్పేయటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, లేదంటే కాలు బాగా దురద పెట్టడం, ఆ దురదకు అధికంగా గోక్కుంటే కాళ్ళ మళ్ళీ పుళ్ళు పట్టడం, ఆ చిన్న దెబ్బ తగిలి రప్చర్ అయిపోయి రక్తం ఇలా మడుగులు కారటం, ఇవన్నీ కూడా వెరికోస్ లక్షణాలు. వెరికోస్ వెయిన్స్ అంటే వెయిన్స్ కనిపిస్తేనే వెయిన్స్ అనుకోకూడదు. వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా కూడా ఒక వాస్కులర్ డాక్టర్లను చూపించి వాళ్ళ చేత స్కానింగ్ చేయించుకొని ఈ ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కోవడం చాలా అవసరం. ఇది చేసిన తర్వాత డెఫినెట్గా అప్పుడు ఉంటే ట్రీట్మెంట్ చేయాలి. సో బేసిక్గా యూ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ ఇన్ ద లెగ్స్, దానికి ఒక వాస్కులర్, ఇప్పుడు ఎలా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఛాతీ నొప్పి ఉందనుకోండి, ఛాతీ నొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల రావచ్చు, హార్ట్ ప్రాబ్లం వల్ల రావచ్చు, వెసల్స్ ప్రాబ్లం వల్ల రావచ్చు, ఏదైనా రావచ్చు, చిన్న దెబ్బ తగిలినా కూడా రావచ్చు.
కానీ ఫస్ట్ మనం ఈసీజీ చేసి ఎందుకు ఎక్స్క్లూడ్ చేసుకుంటాం హార్ట్ ప్రాబ్లం అంటే కరోనరీ ప్రాబ్లం, ఎందుకంటే ఆ వెసల్ బ్లాక్ అయిపోతే అది పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే లెగ్ అటాక్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. కాళ్ళలో కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా కూడా ఒక డాప్లర్ చేయించుకోవడం, ఆ డాప్లర్ కూడా నిల్చునే పొజిషన్లో చేయడం, ఇవన్నీ చేసుకుంటే మనం ఫ్యూచర్లో ఏమైనా పెద్ద ప్రాబ్లం పెరగకుండా దీన్ని ముందే ట్యాకిల్ చేసిన వాడు అవుతాం. సార్ కాళ్ళలో కొంతమందికి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, అంటే అది తిమ్మిర్లు రావడానికి వెరికోస్ వెయిన్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతుంది. సో కాళ్ళలో తిమ్మిర్లకి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రథమమైన కారణం వారికోస్ వెయిన్స్. మనం ఏంటంటే కాళ్ళు ముందు భాగంలో అంటే ఈ డార్సం భాగంలో లేదంటే మోకాలు మడం చుట్టుపక్కల అంతా వచ్చే తిమ్ముర్లు అధికంగా ఈ వారికోస్ వెయిన్స్ వల్ల వస్తాయి. అలాగే షుగర్లో కూడాను కాళ్ళ తిమ్ముర్లు వస్తాయి. ఏదైనా పౌష్టికాహారంలో లోపాలు ఉంటే కూడా కాళ్ళ తిమ్ముర్లు వస్తాయి. మనం బేసిక్గా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయినా కూడా కాళ్ళ తిమ్ముర్లు వస్తాయి. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి. బట్ అందులో వారికోస్ వెయిన్స్ కూడా కారణం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ టీవీ షో చూసి మీ కాళ్ళ తిమ్ముర్లు కారణం మీరు కనుక్కోవడానికి కోసం ఇది నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్తానంటే ఈ తిమ్ముర్లు, ఈ నొప్పులు, ఈ దురదలు అధికంగా పెట్టడం, కాళ్ళ దెబ్బలు తగిలితే మానకపోవటం, కాళ్ళ పెద్ద దెబ్బగా ఏర్పడటం, కాళ్ళు వాచడం, కాళ్ళు నల్లగా అవటం, వీటన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. దీనికి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉంది. సో దాన్ని శోధించాలి. అది శోధించి వాళ్ళు అలాంటి కరెక్ట్ అయిన డాక్టర్ని కలుసుకుంటే డెఫినెట్గా ఇది పూర్తిగా తగ్గిపోతాయి. సరే, కాస్మెటిక్ సర్జరీ అనేది కూడా ఈ వ్యాధిని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటారు. కాస్మెటిక్ సర్జరీ ద్వారా వెరికోస్ వెయిన్స్ని నియంత్రించవచ్చా సార్? రైట్. సో కాస్మెటిక్ సర్జరీ అంటే ఇక్కడ మీరు మనం అనుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఈ చర్మం మీద చిన్న చిన్న వెయిన్స్లా కనిపిస్తే లోకల్ డాక్టర్కి వెళ్తే వాడికి స్కానింగ్ వీటి మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల మీకు చిన్న ఇంజెక్షన్ ఇచ్చి వెయిన్స్ మాత్రమే కరిగిస్తానంటారు. అవి యాక్చువల్గా మనకు కనిపిస్తున్నవి ఏంటంటే ఆ చెట్టు వేళ్ళు అనమాట. లోపల ఒక చెట్టు మొదలంతా ఉంది. అది ఉందా లేదా, దాని డయామీటర్ ఏంటి, అది ఎలా తగ్గిస్తే మొత్తం తగ్గుతుందని మనం ఆలోచించే ఈ వేళ్ళని పట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ డాక్టర్కి ఇన్నఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఆ వేళ్ళకి మాత్రం చిన్న నీళ్ళు పెట్టేసి ఒక ఇంజెక్షన్ చేసి కాస్మెటిక్గా అది తగ్గించడానికి ట్రై చేస్తారు. అది చేసిన తదనంతరం విదిన్ 2-3 నెలల్లో పక్కన ముందు వెనక వచ్చేస్తాయి. సో అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ప్రాబ్లం ఏం తగ్గదు. సో కాస్మెటిక్ విధంగా చేయొచ్చు, కానీ కాస్మెటిక్ విధంగా చేసే డాక్టర్ కూడాను ఈ స్కానింగ్ అనేది పూర్తిగా అవగాహన ఉండాలి. సో మా హాస్పిటల్లో ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తారో వాళ్ళే మీకు కంప్లీట్గా స్కాన్ చేసుకుంటారు. బయటికి స్కానింగ్ పంపటం, మళ్ళీ మీరు 3-4 వేలు కట్టడం, ఇవేవి చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ ఉమాదేవి హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. ఉమాదేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడాలి మేడం. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. నాకు బీపీ షుగర్ ఉంది సార్. షుగర్ 110 ఉంది. అలాగే. హలో, చెప్పండి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు వెనుక మోకాళ్ళ వెనుక భాగం నుంచి కింది వరకు నరాలు ఒకటే లాగుతాయి సార్. ఒక 5 మినిట్స్ నేను నిల్చోలేను, ఇట్లా కాళ్ళు వణుకుతూ ఉంటాయి. సో మీరు చెప్పడానికి 90 kg ఉంది సార్ నాది. 93 ఉంది నా వెయిట్ వచ్చేసి 90 ఉంది. సో అగైన్ మీ హైట్ చెప్పలేదు, బట్ ఓవరాల్గా మన యావరేజ్ ఇండియన్ లేడీస్ హైట్ 5'6" 5'7" అయితే మీ 93 చాలా ఎక్కువ వెయిట్. సో మీ హైట్ కానీ 5'9" 5'10" కానీ తక్కువ ఉంటే మీ వెయిట్ ఒక 20-30 కిలోలు ఎక్కువ. సో దాని మీద డెఫినెట్గా పని చేయాలి. అది తగ్గించుకునే మార్గం ఎత్తుకోవాలి. ఫుడ్ తగ్గడం వల్ల, లేకపోతే న్యూట్రిషన్ కలవడం వల్ల ఎట్లనో చేసి అది తగ్గించుకోవాలి. ఒకటి. రెండోది, షుగర్ చెప్పడానికి 110 ఉందని చెప్తున్నారు. 110 ఉంటే రీజనబుల్లీ మంచి కంట్రోల్ ఉన్నట్టే. ఎన్ని ఏళ్ళుగా ఉందో నాకు తెలియదు, కాబట్టి ఈ మంటలు దానివల్ల అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇలాంటి కేసెస్కి ఏం చేయాలంటే ఫస్ట్ స్కానింగ్ చేయాలి. ఈ స్కానింగ్ ఏంటంటే నిల్చుకునే పొజిషన్ చేయాలి మనం. అలా చేస్తే మనకి ప్రాబ్లం ఫస్ట్ ఐడెంటిఫై అవుతుంది. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయకూడదు ఏంటంటే షుగర్ నొప్పులే, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కాళ్ళ నొప్పులు వస్తాయట అని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక వాస్కులర్ ప్రాబ్లం వల్ల వచ్చాయనుకోండి, ఈ నొప్పులు మేము పరిపూర్ణంగా కంప్లీట్గా తగ్గించగలం. సో మనం అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేయడానికి మీకు స్కానింగ్ చేయాలి. మీరు మా హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి కన్సల్టేషన్ కట్టిన ప్రతి వాళ్ళకి స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. చేస్తే అంటే ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు మనం దానికి ఎట్లాంటి సొల్యూషన్ చేస్తే తగ్గుతుందో తెలుస్తుంది మనకి. రైట్ సార్, ఇది వెరికోస్ వెయిన్స్లో అత్యవసర పరిస్థితి అనేది ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ కంపల్సరీ చేయాలి అనే ఎమర్జెన్సీ ఎప్పుడు ఏర్పడుతుంది? రైట్, ఇదే ప్రశ్న మీరు నాకు ఒక 4-5 ఏళ్ళ క్రితం నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తల్లో కానీ అడుగుంటే వెరికోస్ వెయిన్స్ ఏమి ఎమర్జెన్సీ కాదులేండి అని చెప్పేవాడిని. దురదృష్టవశాత్తు చాలా ఎమర్జెన్సీలు చూసాం. అంటే
అది ఇండియాలో మనం ఏంటంటే మన పేషెంట్స్ చాలా లేట్గా ప్రాబ్లమ్ని అప్రోచ్ అవుతారు కాబట్టి చాలా రకాల ఎమర్జెన్సీలు చూసాం. ఎమర్జెన్సీలకు వచ్చేటప్పటికి ఒకటి ఏంటంటే కాలు బాగా ఈ రక్తం స్రవం సరిగా లేకపోవడం వల్ల కాలు రక్తం పైకి వెళ్ళకుండా కాళ్ళు ఉండిపోవడం వల్ల అది కాలు నల్లగా బాగా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయిపోతే దాన్ని సెల్యులైటిస్ అంటారు. చాలాసార్లు సెల్యులైటిస్ అయిన వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ అవ్వటము లేకపోతే రకరకాల మందులు తీసుకోవడం జరుగుతుంది. విచిత్రంగా ఒక్కసారి మీకు సెల్యులైటిస్ వచ్చి ఒక్కసారి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈ వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్కి కావాల్సిన ఖర్చు అంతా కూడా ఆ ఒక్క అడ్మిషన్లో అవుతుంది. అసలు మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా, దాని కాంప్లికేషన్ సాల్వ్ చేసుకుంటున్నాం. సో అలాగే చాలామంది ఏంటంటే మీరు వస్తారు, కలుస్తారు, వెరికోస్ ఉన్నాయి చేయించుకొని చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, మా వాళ్ళు మీరు అప్పుడు చెప్పారండి మేము వినలేదు కానీ ఇప్పుడు పలానా హాస్పిటల్లో సిక్ అయిపోయి అడ్మిట్ అయ్యారు. సో అట్లాంటి ఎమర్జెన్సీలు చాలా ఉంటాయి. రెండోది ఉబ్బిన సిరల్లో క్లాట్స్ ఏర్పడి అవి అప్పుడప్పుడు గుండెకి పాకి గుండెని బ్లాక్ చేస్తాయి. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. ఇది కూడా చాలా రేరు, కానీ ఇప్పుడు దాకా ఇండియా వచ్చిన నేను ఒక 6-7 కేసెస్ చూశాను. చాలా దురదృష్టకరం, ఎందుకంటే అది గుండెలోకి పాకిందంటే గుండె బ్లాక్ అయిపోయి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది దాని పల్మరీ ఎంబలిజం వల్ల. నెంబర్ 3 ఏంటంటే ఈ ప్రాబ్లం కాంప్లికేషన్స్లో కొన్నిసార్లు ఈ రప్చర్ అయిపోయి ఈ వెయిన్స్లో బ్లడ్ పైకి వెళ్ళి కింద ఉండిపోతుంది కాబట్టి హై ప్రెషర్లో ఉంటుంది. ఈ హై ప్రెషర్లో ఉన్న వెసల్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ అంతా ధారాళంగా కారుతుంది. కొన్నిసార్లు 1 లీటర్ అబౌవ్ బ్లడ్ పోవటం లేకపోతే ఇలా మంచి ఫెయింట్ అయిపోవటం ఇట్లాంటి ఎమర్జెన్సీలు కూడా చూస్తాం. సో డెఫినెట్గా వారికోస్ వెయిన్స్లో ఎమర్జెన్సీ రేర్, కానీ వీ హ్యావ్ సీన్ ఇనఫ్, అంటే చాలా చూసామన్నమాట. సో అలాంటివి ఎప్పుడు రాకూడదని మనం ఆశిస్తాం అందరికీ. ఓకే సార్, నెక్స్ట్ శ్రావణి నూజివీడి నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రావణి గారు నమస్తే అండి. హలో. ఓకే శ్రావణి గారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి. నమస్తే డాక్టర్ గారండి. చెప్పండమ్మా. నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి కాలు దగ్గర నరం ముద్దినట్టుగా ఉందండి. అది పడుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది, దొడ్డు కూడా వస్తుందండి. సో మీరు అదే డెలివరీ అయిన తర్వాత అన్నారు. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో వారికోస్ వెయిన్స్ రావడం చాలా కామన్. సో మనం ఇందాక 16 to 18% ఆఫ్ అడల్ట్ పాపులేషన్ వారికోస్ అనుకున్నాం కదా, అదే నంబరు ప్రెగ్నెంట్ పాపులేషన్ 35 to 40%కి మారుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఈ బేబీ వెయిట్ వల్ల ఈ పొట్టలోంచి వెళ్ళే వెయిన్స్ మీద ప్రెషర్ పట్టడం వల్ల ప్రెషర్ పెరిగి బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకు వస్తుంది అనమాట. సో వెరికోస్ వెయిన్స్, ఈ వాల్యులర్ ఫెయిల్యూర్, సెకండరీ ఇన్కాంపిటెన్స్ ఇవన్నీ కూడాను ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా చూస్తాం. కాకపోతే ప్రెగ్నెన్సీ అయిన 8 monthsకి అలాగా యూజువల్గా తగ్గిపోతాయి చాలామందిలో. ఒక 10%లో మాత్రం ఈ వెరికోస్ వెయిన్స్గా మిగిలిపోతాయి. సో మీకు అవే వెరికోస్ వెయిన్స్ మిగిలిపోయాయి, వాటిని ట్రీట్ చేయాలమ్మా. చేస్తేనే ఇవి తగ్గుతాయి, ఇవి మందులకి ట్యాబ్లెట్స్కి తగ్గదు. బట్ చేసే ముందు ఒకసారి స్కాన్ చేయాలి, చూడాలి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ వస్తే మందులు ఏంటి డాక్టర్ గారు అంటారు. ఈ మందుల వల్లే తగ్గదు ఒకటి. రెండోది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మనకి ఏం చెప్తాయంటే ఈ పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడకూడదు, ఎందుకంటే నొప్పి ఉంటే నొప్పి బిళ్ళలు ఇవ్వాలి. ఆ నొప్పి బిళ్ళలు తీసుకుంటే కిడ్నీ పోయే ప్రమాదం లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని గైడ్ లైన్స్ చెప్పింది. అఫ్ కోర్స్ నీడ్లెస్ మన దేశంలో ఎవరు ఫాలో అవ్వరు దురదృష్టవశాత్తు. సో ప్రపంచంలో ఉన్నదానికన్నా ఎనర్జెటిక్ ఇండ్యూస్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే నొప్పి మాత్రల వల్ల వచ్చే కిడ్నీ డ్యామేజ్ అనేది ప్రపంచంలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ. ఇది కేవలం మనకు నొప్పి వచ్చిన ప్రతిసారి ఆ డాక్టర్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల రాసే పనికిరాని మందుల వల్లనే అవ్వచ్చు, లేదంటే వాళ్ళని కూడా కలవకుండా మనం డైరెక్ట్గా మందుల షాప్కి వెళ్ళుకొని, ఇంకే దేశంలో అసలు మందుల షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవడం జరగదు. ఒక ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వెళ్ళడం చాలా అవసరం. మనం వెళ్ళేసి కొనుక్కొని పిపర్మెంట్ లాగా వేసేసుకోవటం వల్లే ఈ కిడ్నీలు పోతున్నాయి. సో చాలా చాలా దురదృష్టకరం. ఎన్నో వార్నింగ్స్ ఇచ్చింది WHO, కానీ ఎవరు పెద్దగా పట్టించుకోరు. సో అది ఇంపార్టెంట్. ఈ నొప్పికి అనవసరంగా నొప్పి మాత్రలు తీసుకోకూడదు. దీని ప్రైమరీ సోర్స్ ఏంటి కనుక్కోవాలి. సో 7 రోజులకి మించి ఎవరు కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు. రైట్ సార్, వెరికోస్ వెయిన్స్కి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఈ వ్యాధి పెరగడానికి వాతావరణానికి ఇక్కడ ఏమైనా సంబంధం ఉంటుందా? రైట్. సో ఈ వ్యాధి పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను చెప్పినట్టుగా వచ్చింది జెనెటిక్స్, రావడం కారణం జెనెటిక్స్. ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే నిల్చొని ఎక్కువ కదలకుండా ఒకే దగ్గర ఉండే జాబ్స్ చేస్తే ఈ పిక్క భాగం అంటే కాఫ్ మసిల్ కంట్రాక్షన్స్ తగ్గుతాయి కాబట్టి వెరికోస్ వెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే వెదర్కి అంటూ యాక్చువల్గా ఏం రిలేషన్షిప్ లేదు, కానీ చూసామంటే చల్లని మంత్స్లో, కోల్డర్ మంత్స్లో దీని తీవ్రత కాస్త తగ్గుతుంది అండ్ మళ్ళీ సమ్మర్ మంత్స్లో బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో చాలామంది ఏంటంటే నాకు వెరికోస్ వెయిన్స్ వచ్చి తగ్గిపోయి డాక్టర్ గారు అంటారు. అది యాక్చువల్గా తప్పు. అవి ఏంటంటే వింటర్ మంత్స్లో కాస్త వెయిన్స్ సాగడం తగ్గి కాస్త నొప్పులు తగ్గుతాయి, మళ్ళీ వార్మర్ మంత్స్లో పెరుగుతాయి. కొన్ని ఊళ్ళలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో అంతా అసలు వింటర్ మంత్ అంటూ ఉండదు, ప్రతి మంత్ వేడిగానే ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఏం పెద్ద డిఫరెన్స్ పడదు.
సార్ కాళ్ళలో కొంతమందికి పుళ్ళు ఎక్కువగా వస్తాయి వెరికోస్ వెయిన్స్ వల్ల కూడా అలాగే అవుతుంది. సో అలా పుళ్ళు తగ్గే వరకు మీరు ఏమైనా బాధ్యత వహిస్తారా? ఎంత కాలం పడుతుంది? రైట్, అంటే ఇది నేను యాక్చువల్గా కాలక్రమేణా ఈ విషయం నేర్చుకున్నాను. ఇండియా వచ్చిన కొత్తలో ఏంటంటే నా పని వాస్కులర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటమే కాబట్టి నేను వేరే చేయను అనేవాడిని. బట్ చూసామంటే చాలామందికి కాళ్ళలో పుళ్ళుతో వస్తారు. సో దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు వేరే విభాగం సెటప్ చేయాల్సి వచ్చింది. ఆ విభాగంలో మాకు వూండ్ కేర్ నర్సెస్ 4 ఉంటారు. అందులో 2 ముంబైలో ట్రైన్ అయ్యి వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే రకరకాల బ్యాండేజీలు కట్టి ఈ వూండ్ పూర్తిగా తగ్గేదాకా మా బాధ్యత ఉంటుంది. మేము దానికి ఫొటోస్ తీసుకుంటూ ఒక సాఫ్ట్వేర్లోకి ఎంటర్ చేసి పంపించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఒకవేళ మరీ పెద్ద వూండ్స్ ఉంటే కొత్త చర్మం వేసే వ్యవస్థ కూడా, అంటే స్కిన్ గ్రాఫ్టింగ్ వ్యవస్థ కూడా ఉంది. దానికి సరైన ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఎలాగైనా చేసి వాళ్ళకి పూర్తిగా ఈ వూండ్ నుంచి రిలీఫ్ ఇస్తారు. చాలాసార్లు చూసింది ఏంటంటే బయట వాడు వెరికోజ్ నేను చేసేసి నువ్వు నా పని అయిపోయింది మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఇంకో దగ్గర భర్తీ అయ్యి మళ్ళీ ఇంకోలాగా చేయించుకొని చెప్పడం జరుగుతుంది. అలా చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర అన్ని విభాగాలు ఒక దగ్గర ఉన్నాయి. వూండ్ కేర్, లింఫెడిమా సర్వీస్, అన్ని సర్వీసెస్ కూడా ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి పూర్తిగా తగ్గించి పంపించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అంటే వ్యాధి ఎలా ఉంటుంది, తీవ్రత గురించి, అలాగే ట్రీట్మెంట్కి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ మన జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.